148 plus student-led startups, 11 exited startups, 12 cash flow positive startups. KL deemed to be university. మూడేళ్ల గ్యాప్, అంతకుముందు ఏజెంట్ల లాంటి భారీ పరాజయం. ఈ రెండు కారణాలతో అఖిల్ కొత్త సినిమా లెనిన్ పై మొదట్లో కొంత సందేహం కనిపించింది. కానీ విడుదల సమయం దగ్గర పడే కొద్దీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఈ సినిమాపై ఇండస్ట్రీలోనే కాదు, ప్రేక్షకుల్లో కూడా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. సినిమా రిలీజ్ కి ముందే ఓటీటీ శాటిలైట్ హక్కులు మంచి ధరకు అమ్ముడుపోవడం నిర్మాతలకు పెద్ద ఊరటనిచ్చింది. ట్రేడ్ వర్గాల్లో కూడా ఈ డీల్ పై సానుకూల చర్చ జరిగింది. సెన్సార్ నుంచి వచ్చిన రిపోర్టులు కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ముఖ్యంగా ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ బాగా వచ్చాయని టాక్. ప్రమోషన్స్ విషయంలో కూడా చిత్ర బృందం ఎక్కడా రాజీ పడలేదు. చివరి దశలో నాగార్జున స్వయంగా రంగంలోకి దిగి సినిమాను మరింత బలంగా ప్రమోట్ చేశారు. మరోవైపు అఖిల్ ఇచ్చిన ఇంటర్వ్యూల్లో అతని ఆత్మవిశ్వాసం, పరిపక్వత అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఏజెంట్ తర్వాత ఎదురైన పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాడో చెప్పిన తీరు కూడా సినిమాకు ప్లస్ అయింది. ట్రైలర్ చూస్తేనే అఖిల్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో స్పష్టంగా తెలుస్తోంది. ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, యాక్షన్ సన్నివేశాల్లో చూపించిన కమిట్మెంట్ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంక్, క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకు ప్రధాన బలమని ఇప్పటికే ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఈ మొత్తం పాజిటివ్ బజ్ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద కూడా కనిపించాల్సి ఉంది. తొలి రోజు నుంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత సినిమా టాక్ కూడా బలంగా వస్తే లెనిన్ అఖిల్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా నిలిచే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఏజెంట్ తో ఎదురైన నిరాశను మరిపిస్తూ ఈసారి అఖిల్ కష్టానికి తగిన ఫలితం దక్కుతుందేమో చూడాలి మరి.